శ్రీ గురుభ్యో నమః. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత చెప్పుకుంటున్నాం మనం. అష్టమి నాడు ఉండేటటువంటి చంద్రుడు ఎలా ఉంటారో అమ్మవారి యొక్క నుదురు అలాగుంటుంది. అధికమంటే నుదురు. అష్టమి కాకుండా ఇంకే తిథి అయినా చంద్రుడికి తేడా ఉంటుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత చవితి చంద్రుడు వేరు, పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి చంద్రుడు వేరే రకంగా ఉంటుంది. శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ అష్టమి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అమ్మవారి యొక్క ఉపాసనలో తర్వాత మనం చెప్పుకుంటాం. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సగా అని చెప్పుకుంటాం. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నిత్యాలని ఉంటాయి. నిత్యుల ఉపాసన అనేటటువంటిది పదకాంత దీక్ష ఉండేటటువంటి వాళ్ళు చేయాలి. ఒక్కొక్క నిత్యనగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అమ్మవారి యొక్క పేరు, దానికి సంబంధించిన యంత్రము, మంత్రము, కల్పము ఉంటుంది. వీటన్నిటిలో శారదాత్రిక తంత్రము వీటి యందు మొట్టమొదట ఇచ్చేటటువంటి అమ్మవారి యొక్క ఉపాసనలో త్వరిత అని ఇస్తారు. త్వరిత అనేటటువంటి మంత్రం కానీ ఉపాసన చేస్తే ఆ కోరికలు ఆ క్షణంలో కానీ ఆ రోజులో కానీ ఈడేరుతాయి. దానికి సంబంధించిన మంత్రము, దానికి ఉపాసన తర్వాత రాసి కావాలంటే సురేష్ గారు ఇస్తారు. త్వరిత అనేటటువంటి అమ్మవారు అష్టమికి సంబంధించింది చెంది ఉంటుంది. సార్వత్రిక అన్ని తంత్రములో ఉంటాయి. ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నవాన్నమములలో వచ్చేటువంటి నిత్యుల యొక్క పూజకి సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా వాటి యొక్క పేర్లు ఖడ్గమాలయంలో ఉంటాయి. చెప్పుకుందాం మన తర్వాత. ఇందులో అష్టమి అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి తిథి. అష్టమి నాడు చాలా కష్టాలు వస్తాయని బుర్రలాకి చెప్పేటటువంటి అనమాట. బాగుంది, రైమ్ బాగుందని ఇలా చెబుతూ ఉంటారు. ఆ జ్యోతిష్ శాస్త్రంలో సగం సంప్రదాయాలు అసలు శాస్త్రంలో కానీ వేదంలో కానీ పురాణంలో కానీ ఏంటంటే కుర్రాడు మొహం చూస్తే నూనెలో చూసి మొహం చూడాలి, పిచ్చి తీరీలు ఇవన్నీ అంటారు. ఆ సూపర్ స్టిషస్ పిచ్చి తీరీలు అంటారు. మామూలుగా ఇదేంటో కొడుకుని మొట్టమొదటి పుట్టిన వెంటనే బొడ్డు కూసే ముందు శిరస్సు మీద తండ్రి తలబెట్టి బొడ్డు కూసే ముందు మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రములు చదివి అప్పుడు తండ్రి గుడ్డు గుయ్యాలి. జాతకర్మ అని పేరుతో ఉంటుంది అసలు. అంటే ఇప్పుడు లోపలికి రానివారు నర్సుకు వస్తుంది, నర్సే వీడికి తండ్రి, లేకపోతే ఆ డాక్టర్ ఎవరో తండ్రి అయి ఉంటారు. సో సంప్రదాయాలు పోయిన తర్వాత ఇవన్నీ ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటాయి. మామూలుగా అయితే గర్భం ధరించిన తర్వాత డెలివరీకి మీకు చరక సంహిత ఎందు వాటి ఎందు కానీ జ్యోతిషశాస్త్రం నందు, జ్యోతిషశాస్త్రం అంటే రేపొద్దున అలాగే ఎల్లుండిలోగా అది చెత్త కాదు. అది ఓన్లీ 5% ఆఫ్ అస్ట్రాలజీ. మా అబ్బాయి పెళ్ళి అవుతుంది ఇప్పుడు అవుతుందండి, ఇవన్నీ కూడా అసలైన అస్ట్రాలజీ వాటిలో ఉంటుంది. ఆ డెలివరీకి డేట్ డాక్టర్ వైద్యుడు ఫిక్స్ చేసిన తర్వాత ఊరిలో ఉండేటువంటి ఒక పవిత్ర స్థలంలో ఆ గర్భిణీ స్త్రీకి పాక వేస్తారు. ఆ పాకలో వేయడానికి కావాల్సినటువంటి ఏవైతే కర్రలు ఉంటాయో, ఏ నక్షత్రం నందు తీయాలో వాటికి లెక్క ఉంటుంది. ఈ చెట్టు మనం ఏవి ద్వారబంధానికి వాటికి కట్ చేస్తేస్తాం చూసారు, చంద్ర ఇవన్నిటికి. దానికి అధిదేవత అనేటువంటి నక్షత్రం ఉంటుంది, గ్రహం ఉంటుంది. ఆ తిథి నాడు వాటిని కొయ్యాలి. ఆయుర్వేద శాస్త్రం నందు విప్లవంగా ఇవ్వబడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉండే ఆయుర్వేదం డాక్టర్లు ఎవరికి అసలు అస్ట్రాలజీలో ఏబిసిడి కూడా రావు కాబట్టి, మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా జిడ్డివాళ్ళు కాబట్టి మనకెంత తెలుసు వాళ్ళకి అంతే శాస్త్రం తెలుసు కాబట్టి ఏ చెట్టుని ఎప్పుడు కొయ్యాలి, ఏ తిథిలో కొయ్యాలి, అప్పుడు దానికి హెర్బల్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క రోజు కానీ ఒక్కొక్క నెల కానీ కింద ఉండి ఉపాసన చేయాలి. అప్పుడు ఆ దేవతలు ఆశ్రయించి ఉండేటువంటి చెట్టును ఉండేటువంటి దేవతల యొక్క ఆశ్రయం వల్ల సిద్ధులు వస్తాయి. విశాఖపట్నం దాంట్లో
లక్షలు చేసిన కోట్లు చేసినా ఒకటే. ఆశ్రమానికి అందుకు కొట్టుకుంటారు. రావి చెట్టు, జువి చెట్టు, మర్రి చెట్టు, ఔదంబరము, ఈ చెట్లు ఉండేటటువంటి గుంపుల యొక్క సముదాయం కింద పీట వేసుకుని అక్కడ కూర్చుని మంత్రము జపం చేసుకుంటారు పెద్దలైనటువంటి వారు. ఇక్కడ 1,00,000 జపం చేస్తే ఎంతో, అటువంటి పరిసరాలలో 100 చేస్తే అంత. ఇక్కడ శివరాత్రి చేయడానికి, ఆశ్రమంలో శివరాత్రి చేయడానికి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. దేవతా సమూహములు అక్కడ చుట్టూ పర్యవేష్టించి ఉంటాయి. అంచేత ఒక్కొక్క తిథి ఎందు, ఒక్కొక్క నక్షత్రం నందు ఒక్కొక్క చెట్టును తీసుకురావటం, దానికి సంబంధించినటువంటి ఆ లెక్కల ప్రకారం దానికి మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్ ప్రకారం పాకన కడతారు. దానికి గోవును ఉంచుతారు ముందు. గోమయంతో అలుస్తుంది. ఆ గర్భిణీ స్త్రీ దేని మీద డెలివరీ అవుతుందో దానికి సంబంధించిన మాంసములకు సంబంధించిన కర్ర అది వేరే ఉంటుంది. అది చేసి దాన్ని నవార్ అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో. దాంతో నేరుస్తారు. ఆ నేసేటటువంటి కంసాలు వాళ్ళు కూడా ముహూర్తం ఉంటుంది. ఎప్పుడు దాన్ని నెయ్యాలి, ఏ దారాలతో నెయ్యాలి ఉంటుంది. వేసిన తర్వాత ఆవిడని అక్కడ తీసుకెళ్తారు గర్భిణీ స్త్రీ. తీసిన తర్వాత మంత్రస్థానం ఎవరో ఉండేటటువంటి డెలివరీ ఇచ్చిన తర్వాత అప్పుడు తండ్రి పిలుస్తాడు. దాన్ని బయట రౌండ్ కొడుతుంటాడు అన్నమాట. అయిన తర్వాత అప్పుడు మంత్రములు ఉంటాయి. అందులో ఆత్మావై ఆత్మనామాసి మీరులో ఇచ్చాం. దాన్ని జాతకర్మ గురించి ఎలా చేయాలనేటువంటిది విపులంగా ఇచ్చాం. ఒక 20 minutes ప్రాసెస్ అది. అప్పుడు పుడిపోయారు. ఇటువంటి సంప్రదాయాలని పోయాయి ఇప్పుడు. కాబట్టి మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఉపనయనం అనే సంప్రదాయం పోయింది. పెళ్లికి ముందు ఎప్పుడు చేస్తారు. చేసినా ఒకటి, చేయిపోయినా ఒకటి. ఇంజనీర్ గారు 7 ఏళ్ళప్పుడు వాడిని చేసేసి గురువు దగ్గరికి పంపించేయాలి ఆశ్రమానికి. ఇంట్లో కూర్చుని వాడికి నేర్పించేటటువంటి చదువు నాకు బాగుందన్నాడు. ఉపనయనం తర్వాత విద్యాభ్యాసమే కాదన్నాడు. సో అది కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాలం దాని చేత మనని కలియుగం అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ సంప్రదాయాలు ఏమి ఉండవు అన్నాడు. వీటిలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అష్టమి నాడు ఏమిటవుతుందనంటే సూర్యుడు చంద్రుడు ఒకరికి ఒకరు 90 degrees దూరంలో ఉంటారు. అమావాస్య, పౌర్ణమి, అష్టములు 2 కూడా కలిపితే నెల మొత్తంలో కానీ ఒక బొమ్మ కింద గీసుకుంటే ఈ బొమ్మ వస్తుంది. చతుర్బాహుడైనటువంటి నారాయణ యొక్క యంత్రము వస్తుంది. ఆ నారాయణ యొక్క నాభి కమలం నుంచి బయటకు వచ్చినటువంటి చతుర్ముఖుడు అనేటటువంటి వాడు 4 ముఖములుగా ఉంటుంది. ఈ మొత్తము శివుడు అనేటటువంటి సర్కిల్లో పర్యవేష్టించి ఉంటాయి. ఆ సర్కిల్లో ఉండేటటువంటి శివుడికి మధ్యలో బైందవ స్థానం అంటే బిందు స్థానంలో అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారి చుట్టుపక్కల 4 వైపులా 4 భుజములు లాంటివి ఏర్పడి ఉంటాయి. చతుర్భుజి అయినటువంటి అమ్మవారు, అష్టభుజి, ద్వాదశ భుజి. ఒక్కొక్క అమ్మవారికి కొన్ని చేతులు ఉంటాయి. ఆ చేతులు ఉండేటటువంటి లెక్కని బట్టి ఆ ఉపాసనకి సంబంధించినటువంటిది జ్యోతిష్యం సంబంధించిన రహస్యం ఉంటుంది. అలాగే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి నాడు ఉండేటటువంటి చంద్రుడి యొక్క కాంతి ఎలాగుంటుందో అటువంటి కాంతితో ఆవిడ నుదురు ఉంటుందట. అమ్మవారిని పైనుంచి కేశవుల నుంచి కింద వరకు పాదముల వరకు ఇప్పుడు వర్ణన చేస్తున్నాడు. ఆ వర్ణనలో ఉన్నాము మనం. చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్